అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదా. ఎవరు గెలుస్తారు బ్రో ఈరోజు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ జీటీ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఈ రోజు అయితే ఐపీఎల్ 2026 సీజన్లో లాస్ట్ మ్యాచ్. రేపు నుంచి క్రికెట్ ఆడియన్స్కి బోరింగ్ డేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇది కాబట్టి. చాలా అంటే చాలా ప్రెడిక్షన్స్ అయితే వస్తున్నాయి. ఆర్సీబీ గెలుస్తుంది, జీటీ గెలుస్తుంది అని అయితే. మనమైతే ఆర్సీబీ వర్సెస్ జీటీ స్టాట్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అంటే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఐపీఎల్లో టోటల్గా ఎన్ని మ్యాచ్లు ఆడాయి? 9 మ్యాచ్లు అయితే ఆడాయి. ఆర్సీబీ వర్సెస్ జీటీ 9 మ్యాచ్లు ఆడితే అందులో 5 మ్యాచ్లు ఆర్సీబీ అయితే గెలిచింది, 4 మ్యాచ్లు అయితే జీటీ అయితే గెలిచింది. ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ వర్సెస్ జీటీ 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, ఒక్క మ్యాచ్ అయితే జీటీ అయితే గెలిచింది. అంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్కి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఏమంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. అంటే ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు అహ్మదాబాద్ స్టేడియంలోనే గెలిచింది గుజరాత్ టైటాన్స్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ని 92 పరుగుల తేడాతో ఓడించింది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ ఇచ్చే మ్యాటర్ అనే చెప్పచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే మామూలుగా ఇప్పటి వరకు 45 మ్యాచెస్ అయితే జరిగాయి ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో, అహ్మదాబాద్లో. నరేంద్ర మోదీ స్టేడియంలో 45 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే 60% మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అయితే గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 40% అయితే గెలిచారు. అంటే దీని నుంచి మనకైతే అర్థమైతే పోతుంది, టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, బ్యాటింగ్ చేస్తారు, పెద్ద స్కోర్ కొట్టేకైతే ట్రై చేస్తారు. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్కి బిగ్ ఛాలెంజ్ అంటే అదే జీటీ ఓపెనర్స్ని ఫస్ట్లోనే అవుట్ అయితే చేయాలి, స్టార్టింగ్లోనే వికెట్లు అయితే దొబ్బల్లా. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ బిగ్ ఛాలెంజ్ అని చెప్పచ్చు. అంటే ఈ పిచ్లో 76% పేసర్స్కి అయితే అనుకూలిస్తుంది, ఇక 24% మాత్రమే స్పిన్నర్స్కి అయితే అనుకూలిస్తుంది. స్పిన్నర్స్కి పెద్ద రికార్డులు ఏమీ లేవు కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్లో 4 పేసర్స్తో అయితే బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకే ఒక స్పిన్నర్, అది కృణాల్ పాండ్యా మాత్రమే ఉంటాడని అయితే అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి భువనేశ్వర్ కుమార్, తర్వాత జోష్ హేజల్వుడ్, దాని తర్వాత జాకబ్ డఫీ. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 1లో 3 వికెట్లు తీసి ఎదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. జాకబ్ డఫీ కూడా ఈ మ్యాచ్లో పక్కా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత రసిక్ సలాందార్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ 4 పేసర్స్ అయితే ఈ మ్యాచ్లో అయితే పక్కా ఉంటారు అని అయితే అనిపిస్తుంది. అది కాకుండా జీటీ బౌలర్స్ విషయానికి వస్తే జీటీ బౌలర్స్ కాగిసో రబడా పర్పుల్ క్యాప్ హోల్డర్ ఈ సీజన్లో 28 వికెట్స్ తీసి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. పవర్ ప్లేలోనే వికెట్లు దొబ్బేగా రెడీగా అయితే ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ భువనేశ్వర్ కుమార్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు 26 వికెట్స్తో. అవునా కదా, ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అయితే చాలా ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. కానీ చాలామంది ఎక్స్ క్రికెటర్స్ అయితే జీటీనే గెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి జీటీ గెలుస్తుందని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. నాకైతే అనిపిస్తుంది రజత్ పటీదర్ కెప్టెన్సీలో రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్ అయితే అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ కంపారిజన్ చూస్తే ఆర్సీబీ దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. తర్వాత అంటే ఈ మ్యాచ్ కూడా పిల్ సాల్ట్ ఆడే ఛాన్స్ అయితే లేదు అని అయితే అనిపిస్తుంది. రజత్ పటీదర్ బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు రజత్ పటీదర్ పిల్ సాల్ట్ గురించి. ఇంకా అబ్జర్వేషన్లో అయితే ఉన్నాడంట పిల్ సాల్ట్ ఈ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ అయితే లేదు. బ్యాటింగ్లో చూస్తే వెంకటేష్ అయ్యర్ తర్వాత విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అయితే చేస్తారు. వెంకటేష్ అయ్యర్ కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు జాకబ్ బెథెల్కి కంపేర్ చేస్తే. అంటే కొట్టేది కొంచెం స్కోర్ అయినా కూడా, కొంత స్కోర్ అయినా కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా అయితే కనిపిస్తున్నాడు వెంకటేష్ అయ్యర్. అద్దిరిపోయే బ్యాటింగ్తో అంటే చాలా పవర్ ప్లేలో కుమ్మి పారేస్తున్నాడు వెంకటేష్ అయ్యర్, దీంట్లో డౌట్ అయితే లేదు. దానితో విరాట్ కోహ్లీ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. 3rd ప్లేస్లో దేవదత్ పడికల్ అయితే వస్తాడు. ఇక 4th ప్లేస్లో రజత్ పటీదర్ అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే అందిస్తున్నాడు. అవునా కదా, దాని తర్వాత కృణాల్ పాండ్యా అయితే వస్తాడు. ఇక ఫినిషర్గా ఎవరు టిమ్ డేవిడ్ అయితే వస్తాడు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మెయిన్ ఇక్కడ గుజరాత్ టైటన్స్లో మెయిన్ బ్యాటర్స్ వచ్చి శుభ్మన్ గిల్, తర్వాత సాయి సుదర్శన్, తర్వాత ఎవరు జాస్ బట్లర్ అయితే వస్తాడు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్,
జాసన్ హోల్డర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ జీటీలో మెయిన్ వచ్చి ఓపెనర్స్దే పెద్ద మ్యాటర్ అయితే అవుతుంది. ఓపెనర్స్ని అవుట్ చేయకపోతే మ్యాచ్ అయితే ఆర్సీబీ పక్కా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓపెనర్స్ అంటే జీటీ ఓపెనర్సే ఆర్సీబీ బౌలర్స్ బిగ్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.